వాక్యాంశం ఏమిటంటే దేవునికి లోబడుట. యెషయా 65 అధ్యాయము 2వ వచనం చదివి ఎవరైనా సహాయం చేయండి. యెషయా 65 అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నానని ప్రేమగల ప్రభువు పలుకుచున్నాడు. మనము మన సొంత ఆలోచనలతో నడుస్తూ ఉంటాము. మన ఇష్టానుసారంగా అన్నీ చేయాలి అనుకుంటాం. దేవుని మీద ఆధారపడటం, దేవునికి లోబడటం అనేది మనకి ఇష్టం ఉండదు. ఈ సృష్టిలో అన్నీ దేవునికి లోబడ్డాయి. అన్నీ ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణం అయ్యేటప్పుడు ఆకాశం దేవుడికి లోబడింది. మోషే చేయి చాసి ప్రార్థన చేస్తే సముద్రం లోబడింది. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులు లోబడ్డారు. తర్వాత షడ్రకు మెషకు అబేద్నెగోల రక్షణ కోసం అగ్ని లోబడింది దేవుని మాటకి. దానియేలు కోసం అడవి మృగాలంటే సింహాలు లోబడినాయి దేవుని మాటకి. ఏలియాకి ఆహారం తెచ్చిన కాకోలాలు అంటే ఆకాశ పక్షులు కూడా దేవుని మాటకు లోబడినాయి. యోనాను మిరింగివేసిన చేప సముద్ర మత్స్యం దేవుని మాటకు లోబడింది. కానీ మనం మాత్రం యేసయ్య తన ఇష్టంతో తన సొంత చేతులతో ప్రేమగా తన కోసం చేసుకున్న మనం మాత్రం ఒక్క మనిషి తప్పనిచ్చి ఈ సృష్టిలో ఆకాశము, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, తర్వాత పశుపక్షాదులు, ప్రతిదీ జలచరాలు, భూచరాలు అన్నీ కూడా దేవునికి లోబడుతూనే ఒక్క మనిషి తప్పనిచ్చి. అయితే ఒకవేళ గనక ఈ మనిషి గనక దేవునికి లోబడితే ఈ సృష్టి మొత్తం మనిషికి లోబడుతుంది. అది మాత్రం నిత్యం. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకి దెయ్యాలు లోబడి, ఆయన శిష్యులకు కూడా దెయ్యాలు లోబడి, ఈవెన్ దురాత్మలైన దెయ్యములు కూడా వాక్యం విని వణుకుతున్నాయని యోతో పత్రికలో ఇక్కడ చెప్పబడింది. సో ప్రతిదీ దేవుడికి లోబడుతుంది, కానీ మనమే లోబడట్లా. మనం అలాగే కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని చాలా ప్రేమగా పెంచుతారు. ఎంత ప్రేమ చూపిస్తామో పిల్లలు అంతగా లోబడకుండా ఇష్టానుసారం తిరుగుతూ ఉంటారు. ప్రేమించిన బిడ్డలతోనే ఎక్కువ సమస్యలు తల్లిదండ్రులకు వస్తాయి. అట్లాగే మన తండ్రి అయిన యెహోవా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోకుండా, ఆయనకు లోబడకుండా మనం ఇష్టానుసారం తిరుగుతుంటే మన కోసం ఆయన దినమంతా చేతులు చాచి పిలుస్తున్నాడు. అయితే ఒక్కసారి మనల్ని మనం తగ్గించుకొని ఆయన తట్టు తిరిగి ఆయనకు లోబడితే ఈ సృష్టిలో ఉన్న ఇప్పుడు చెప్పబడిన ఈ సమస్తము మనకి లోబడతాయి. దేవుడు మనిషి కోసము మనిషిని ఎప్పుడు సృష్టించాడు తెలుసా? ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలచరాన్ని, పశుపక్షాదుల్ని, వృక్షాలను అన్నిటినీ సృష్టించి సిద్ధపరచి మనిషి కోసం సిద్ధపరచి ఆ తర్వాత మనిషిని సృష్టించాడు. ఎట్లా అంటే నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన పెళ్లి చేసుకోవటానికి ముందుగా ఒక ఇంట్లో ఆయనకి ఒక కారు, ఒక ఫ్లాటు, ఇంట్లో ఆ ఫ్లాట్లో సమస్త సామాను సమకూర్చుకుని ఆ తర్వాత వచ్చే అమ్మాయి ఏ సకల సౌకర్యాలతో ఉండాలన్నట్టుగా అప్పుడు పెళ్లి చేసుకున్నాం. అలాగే మన దేవుడు కూడా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన కోసం ఈ భూమి మీద ఈ సృష్టిలో సమస్తము మన కోసం అన్నీ సిద్ధపరిచి మనల్ని చేసి మనల్ని ఆయన మాటకు లోబడి ఉంటే ఈ సర్వ సృష్టి మనకు లోబడుతుందని చెప్తే మనం లోబడకుండా ఎదురు తిరుగుతున్నాము. అయితే లోబడటం అనేది ఎంత మంచిదంటే దేవునికి లోబడితే మనకు జరిగే గొప్ప కార్యాలు మనము కొన్ని కార్యాలు చూద్దాము. ఒక ఉద్యోగి అయినా సరే, ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్పేది విని చెప్పినట్టు రాసుకుంటే ఆ బిడ్డకి ఏదైనా చదువు వస్తుంది. కాబట్టి లోబడటం, విధేయత అనేది ఒక విద్యార్థికి అవసరం. ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తున్నాం. మనం ఉద్యోగాలు చేసేటప్పుడు అధికారులు, మన పైన ఉన్న అధికారులు ఎక్స్పీరియన్స్ ఉంటారు, వారికి వర్క్ వస్తుంది. వాళ్ళు చెప్పింది ఇలా చేయండి అని మనం ఎవరైతే లోబడి, ఆ డిఈఓ అయినా ఎవరైనా సరే లోబడి చేస్తారో వాళ్ళకి పని వస్తుంది. ఒక కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి, ఆ
ఆ కారు డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి ఇలా చేయాలి, ఇది స్టీరింగ్, ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానిని చెప్పింది చెప్పినట్టుగా లోబడి విధేయత చూపి నేర్చుకున్న వాళ్ళకి అది వస్తుంది. ఆయన ఒకటి చెప్తుంటే ఈయన ఇంకోటి చేస్తుంటే ఎప్పటికీ కారు డ్రైవింగ్ రాదు. ట్రైన్ డ్రైవర్స్ అయినా సరే, ఏదైనా సరే, ఈ సృష్టిలో ఏ నైపుణ్యమైనా ఏ పని అయినా సరే మనం ఒకరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. పుట్టుకతో ఎవరికి ఏమీ రావు కదా. కాబట్టి నేర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనలో విధేయత ఉండాలి. అలాగే భక్తి జీవితానికి కూడా విధేయత ఉండాలి. మనకి ఖచ్చితంగా విధేయత ఉండాలి. నేను ఎవ్వరికీ లోబడను, నేను నా ఇష్టానుసారం చేస్తాను అని అంటే మాత్రం వాడికి ఏమీ రాదు. ఎవరి ఫేవర్ పొందుకోలేరు. అధికారులకు లోబడితే వాళ్ళ ఫేవర్ పొందుకుంటాం, తల్లిదండ్రులకు లోబడితే వారి ప్రేమను పొందుకుంటాం. మరి ఇష్టానుసారంగా ఉండేవాళ్ళు ఎవరి ప్రేమను పొందుకోలేరు, ఎవరి దయాదాక్షిణ్యాలు పొందుకోలేరు. కాబట్టి విధేయతలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారంటే భార్య భర్తకి లోబడి, భర్త భార్యకి లోబడి కుటుంబంగా కొనసాగుతుంటే ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి, సంతోషం సఖ్యత ఉంటుంది. అక్కడ ఒక సంఘం ఉందంటే ఆ సంఘస్థులు సంఘ కాపరికి లోబడాలి. సంఘ కాపరికి లోబడి అప్పుడే ఆ సంఘంలో శాంతి సమాధానము సంతోషము ఉంటుంది, ఐక్యత ఉంటుంది. సంఘస్థులు సంఘ కాపరికి లోబడిపోతే అక్కడ ఐక్యత ఉండదు, గలిబిలు ఉంటుంది. అలాగే సంఘ కాపరి కూడాను, సంఘ కాపరి గురించి పేతురు గారు చెప్తారు ఆయన పత్రికలో, మందలో ఒకడిగా అంటే సంఘస్థులందరినీ, సంఘ కాపరిని గొర్రెల కాపరితో పోల్చారు. గొర్రెల్ని మందగా మాట్లాడినప్పుడు మందలో ఒకడిగా ఉండాలంటే ఉన్న సంఘస్థులందరిలో ఆయన సమానంగా ఉండాలి, వారితో సమానంగా ఉండాలి. తర్వాత మందకు పైవాడిగా ఉండాలి. మందకు పైవాడిగా అంటే ఆ గొర్రెల మందనంతటినీ కాపరిగా, కాచేవాడిగా, ఈ 2 లక్షణాలు ఉండాలి. ఈ 2 లక్షణాలు కనబరచాలి. తర్వాత తనను తాను సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకొని దేవుడికి విధేయుడై ఉండాలి. అప్పుడే ఆ సంఘం వర్ధిల్లుతుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా, అసలు చదువు రానోళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ సంఘాలు కట్టేవాళ్ళు, అబద్ధ బోధకులు చాలా ఎక్కువైపోయారు. సంపాదన కోసము అసలు ఎంతంటే వాళ్ళకి అసలు వాక్యమే తెలియదు, కానీ సంఘాలు కట్టేస్తున్నారు. వాళ్ళు దేనికి లోబడరు, ప్రేమించరు, క్షమించరు, వాక్యానికి లోబడరు, కానీ సంఘాలను కట్టేస్తున్నారు. మరి ఆ సంఘస్థులను ఎటు తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో మనకది తెలీదు. ఖచ్చితంగా లోబడటం అనేది, విధేయత చూపటం అనేది చాలా అవసరం. మనం రక్షించబడాలన్నా కానీ, ఆ రక్షణని మనం కాపాడుకోవాలన్నా కానీ విధేయత చాలా అవసరము. ఆ తర్వాత దేవుని మాటకి మనము లోబడితే జరిగే 4 విషయాలు చూసుకుందాము. దేవుని మాటకి లోబడటం ఎంత అవసరమో కూడా 2 విషయాలు చూసుకుని ముగించుకుందాం. దేవుని మాటకి మనం లోబడితే 4 ఉపయోగాలు ఉంటాయి. యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు, ఇది మనకు అందరికీ తెలుసు. అయితే ఇందులో ఒక్క మాట ఉంటుంది, ఆయన మాట వినుడి అని మరియా చెప్తారు చూడండి. ఆ మాట మాత్రం చదవండి. అక్కడ కానా పెండ్లి విందులో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన అద్భుత క్రియ, మొదటి అద్భుత క్రియ, దాని గురించి చెప్పబడింది. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అందులో ఆయన మీతో చెప్పినది చేయుడి అని మరియమ్మ అన్న మాట మాత్రం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. తల్లి పరిచారకులను చూసి ఆయన ఏసయ్య వైపు చూపించి ఆయన మీతో చెప్పింది చేయమంటే, ఏసయ్య వాళ్ళకి ఆ కుండల నిండా నీళ్లు నింపమని చెప్పినప్పుడు పరిచారకులు ఎందుకు ఏమిటి అని క్వశ్చన్ వేయకుండా విధేయత చూపి అంచుల మటుకు కుండల్లో నీళ్లు నింపినప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యం చేశాడు. ఆ అద్భుత కార్యం ద్వారా రంగు రుచి వాసన లేని నీళ్ళకి రంగు రుచి వాసన కలిగిన చక్కటి ద్రాక్షారసంగా మార్చబడింది. అలాగే మన జీవితాలు అర్థం పర్థం లేకుండా ఉంటాయి. రంగు రుచి వాసన లేని పనికిమాలిన జీవితాలలాగా ఉంటాయి. ఎంత పనికిమాలిన జీవితమైనా, ఎటువంటి జీవితమైనా సరే దేవునికి గనక మనం లోబడితే మన జీవితాలకి ఒక అర్థం, పరమార్థం, ఒక రంగు రుచి వాసన, ఒక
అర్థవంతంగా మన జీవితాలు మారిపోయి మనం ఉపయోగపడతాము, మన కుటుంబాలకు ఉపయోగపడతాము, సంఘానికి ఉపయోగపడతాము. యేసయ్య మాట విన్నప్పుడు తర్వాత సమాజానికి కూడా ఉపయోగపడతాం. కొంతమంది తాగుబోతులు, తిరుగుబోతులు, రకరకాల ఎందుకు పనికిరాని జీవితాలు కూడా యేసయ్య చేతిలో పడి యేసయ్య మాట విన్నప్పుడు వారి జీవితాలకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడిపోయి వారి జీవితాల ద్వారా అనేకులు వారు ఆశీర్వదించబడటం కాక, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండటం కాక అనేకులు ఆశీర్వదించబడ్డారు. మొట్టమొదటి అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి మన జీవితాల్లో. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. వీడు మారడురా, వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు మారిపోతాడు. తర్వాత మనం ఇది జరగదు, ఇది అసాధ్యం అనుకున్న కార్యాలు దేవుని మాటకు మనం లోబడితే జరుగుతాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో దేవుని మాట వింటే జరుగుతాయి. రెండవ పాయింట్ వచ్చేసి రెండంతల ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఆ రెండంతల ఆశీర్వాదం ఎలాంటిదంటే మన గిన్నె నిండి పొర్లిపోయి ఇతరులకు కూడాను ప్రవహించేలాంటి రెండంతల ఆశీర్వాదం వస్తుంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదువు. లూకాసు వార్త 5వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు. చూసారా, అక్కడ రాత్రంతా తన సొంత ఆలోచనతో, తన సొంత శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంచుకుని వాళ్ళు నిష్ణాతులు వలవేయటంలో, చేపలు పట్టడంలో. పేతురు చేసినప్పుడు ఏమీ దొరకలేదు. కానీ దేవుడు వేయమని చెప్పి ఈ సైడ్ వేయమని చెప్పినప్పుడు రాతంతా వెతికిన దొరకలేదు. దేవా, అయినా నేను నీ మాట వింటాను, నీ మాట చొప్పున చేసినప్పుడు ఎంత విస్తారం వచ్చిందంటే రెండంతల ఆశీర్వాదం. ఆయన ఒక్కడికే కాదు, ఆ ధోనిలో ఉన్న వాళ్ళ ధోనంతా నిండిపోయి వారికి సమృద్ధి కలిగాక పక్కన వాళ్ళందు కూడా దింపేంత ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం. గిన్నె నిండి పొర్లి ప్రవహించి ఇతరులకి ప్రవాహంగా వెళ్ళేంత ఆశీర్వాదం అక్కడ కలిగింది. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తేనే ఇట్లాంటి అద్భుతాలు, ఆశీర్వాదాలు జరుగుతాయి. గిన్నె నిండి పొర్లిపోయే అనుభవాలు దేవుని మాట విన్నప్పుడు మాత్రమే వస్తాయి. అటువంటి ఆశీర్వాదం కావాలంటే, రెండంతల ఆశీర్వాదం కావాలంటే దేవుని మాట వినటం మనం నేర్చుకోవాలి. ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. ప్రవక్త భార్య ఇది 2వ రాజులు 4వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు ఉంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి. ప్రవక్త భార్య తన భర్త చనిపోయినప్పుడు అప్పులతో ఉన్నామని ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు, చదువుతారా? అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా అదంతా వద్దులండి. కింద ఆయన ఏం చెప్తాడు, ఆయనకి ఎలీషా ప్రవక్త ఆమెతో ఏం చెప్తే ఆమె చేసింది చదువుదాం. అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నీ నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనని. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవును నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటినీ నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలతో నూనె పోసి.
ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలీషా ప్రవక్త ఆమెకి ఏం చెప్పాడో అది చెప్పినట్లుగా ఏ నూనె కుండ ఒకటి ఉంది అని అంటే ఇంకా పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొని తెచ్చుకోమంటే మనం నమ్మం. ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయకుండా ఆయన చెప్పినట్టుగా పక్కింటికి వెళ్ళి కావాల్సిన పాత్రలన్నీ తెచ్చుకుంటే ఆ పాత్రలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఎంతమంది దగ్గర నుంచి తెచ్చిన పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి నూనెతో. అంటే ఆమె ఒక్కతే ఆశీర్వదించబడలా, ఆమెతో పాటు పక్కింటి వాళ్ళే వెళ్ళి ఎంతమందిని తీసుకొచ్చి ఆమె నింపగలిగితే అంత ఆశీర్వాదం. అలాగే మనం పొందిన రక్షణని మనం మనతో ఉంచుకోకూడదు. అందరికీ మనకి పరిచయమైన ఎంతమందికి మన ఈ రక్షణని, ఈ గొప్ప రక్షణని మనము పరిచయం చేస్తే అంతమందికి ఆశీర్వాదం అలాగా మన నుంచి పొంగి ప్రవహించాలి, రెండింతల ఆశీర్వాదం అనేది. తర్వాత మూడవ విషయం తీసుకుందామండి. మూడవ విషయము, దేవుని మాట మనం విన్నప్పుడు మన జీవితాల్లో ఉండే పితరుల పాపాలు, శాపాలు, మన కార్యాల వల్ల వచ్చే శాపాలు, పాపాలు, ఈ శాపమంతా కొట్టివేయబడుతుంది. రెండవ రాజులు 5వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల వరకు. నయమాను కథ ఇక్కడ అందరికీ తెలుసు కదా. నయమాను కథలో 9 నుంచి 14 వచనాలు. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయింది. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినడెలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడై. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా. దైవజనుడు చెప్పినట్లు, ఇక్కడ దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుడి ప్రేరేపణ ద్వారా దైవజనుడు చెప్పిన మాట వినాలి. నయమాను తన అధికారాన్ని, తన పొజిషన్ని చూసుకుని మా దేశంలో నదులు లేవా, ఇట్లా ఏంటి అని చెప్పేసేసి రౌద్రుడై కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అతని దగ్గర పనిచేసే ఒక దాసుడు చెప్పిన మాటకి నయమాను లోబడ్డాడు. మొదట దైవజనుడి మాటకి నయమాను లోబడ్డా, కానీ ఒక దేవుని భక్తి కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక దాసుడు చెప్పిన మాట వింటే అతను రెండోసారి ఆలోచించుకొని దైవజనుడి మాటకి లోబడి దైవజనుడు చెప్పినట్లుగా చేస్తేనే అక్కడ ఆయనకి ఆ స్వస్థత కలిగింది, శుద్ధుడయ్యాడు. అంటే మన శాపము పాపము కొట్టివేయబడాలన్నా, మనకి స్వస్థత కలగాలన్నా కూడాను మనము దేవుని మాట వినటం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తే అదే తూచా తప్పకుండా చేయాలి. మోషేకి దేవుడు గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని చెప్పినప్పుడు దేవుడు ఎలా చెప్పాడో అలాగ తూచా తప్పకుండా యెహోవా దేవుడు అతనికి ఎలా ఆజ్ఞాపించానో అలాగే చేశానని చెప్పి అనేకసార్లు చెప్పబడింది వాక్యం. దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా, దానిలో ఒక పొల్లు తీయకూడదు, మళ్ళీ సగం చేసి సగం చేయకుండా ఉండకూడదు. చెప్పినప్పుడు చేయాలి, చెప్పిన మాట చెప్పినట్లుగా చేయాలి,
చెప్పిన సమయంలో చేయాలి. సగం తీయటం, సగం పెట్టడం, యాడ్ చేయటం చేయకుండా అలా చేసిన వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. మూడవది ఏంటండి, శాపం అంతా కొట్టివేయబడుతుంది, స్వస్థత కలుగుతుంది. ఫస్ట్ది ఏంటి, అసాధారణ క్రియలు, అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. రెండవది రెండంతల ఆశీర్వాదం వస్తుంది. మూడవది శాపము, పాపాలన్నీ కొట్టివేయబడతాయి. నాలుగవది పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకుంటాం. పోగొట్టుకున్న వాటిని, సారపతి విధవరాలు కదా, ఇది 1వ రాజులు 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. మనకు ఇవన్నీ తెలుసు కదా, సారపతి విధవరాలు కదా. ఆమె ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి. ఇక్కడ మనకి కథంతా మనకు తెలుసు. ఏలియా ప్రవక్త సారపతి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు వచ్చితే అక్కడ ఒక విధవరాలు కట్టెలేరుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే, నేను నా కుమారుడు చావక మునుపు తినటానికి కోసం కొద్దిగా రొట్టెల్ని దాంతో చేసుకోవటానికి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని చేసి మొదట అప్పం నాకు పెట్టమని చెప్తే, ఆమె దైవజనుడు చెప్పినట్లుగా ఆయన మాట చొప్పున చేసినప్పుడు, ఆయనకి మొదటి అప్పం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దేవుడు ఆమె కుటుంబాన్ని, ఆమెని, ఆమె ఇంటిలో ఉన్న వారందరినీ ఆ కరువు కాలంలో పోషించాడు. అయితే దేవుడు ఆ కరువు కాలంలో పోషించటం మాత్రమే కాక ఆ విధవరాలి కుమారుడు చనిపోతే అప్పుడు ఏలియా వచ్చి మళ్ళీ అతన్ని కింద కాంటెక్స్ట్లో చదివితే ఆ విధవరాలి కుమారుడిని తిరిగి బ్రతికిస్తాడు. అంటే మనము అద్భుతంగా పోషించబడతాము. మనము పోగొట్టుకున్న మన ప్రియులను తిరిగి పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల్లో తీయక్కర్లేదు, విశ్వాస వీరుల గురించి చెప్తున్నప్పుడు కూడాను స్త్రీల గురించి చెప్తున్నారు. తమ పోగొట్టుకున్న తమ ప్రియులను తిరిగి పొందుకున్నారు, మృతులను తిరిగి పొందుకున్నారు స్త్రీలు, అటువంటి విశ్వాసం కలిగిన స్త్రీలు ఉన్నారన్నారు. ఈ స్త్రీ గురించి అంటే చనిపోయిన, ఇట్లాంటి చాలామంది స్త్రీలు ఉన్నారు. చనిపోయిన వారిని కూడా తిరిగి పొందుకోగలం చెప్పిన మాట వింటే. ఏలియా చెప్పిన మాట విని ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా ఏం చెప్తే అది చెప్పిన మాట ఆమె విని చేసి ఆ దైవజనుడికి లోబడినప్పుడు, దేవుని వాక్యానికి, దేవుని మాటకి లోబడినప్పుడు ఆమె కరువు కాలంలో పోషించబడటం మాత్రమే కాక చనిపోయిన తన కొడుకుని కూడా బ్రతికించుకోగలిగింది. అలాగే మనం కూడా దేవునికి లోబడితే రెండవ మరణం నుంచి తప్పించబడతాం. రెండవ మరణం తెలుసు కదా, సదాకాలము అగ్నిగుండంలో యుగ యుగాలు కాలిపోవటం అనేది రెండవ మరణము. ఆ రెండవ మరణం తప్పించబడాలంటే మనము ఇప్పుడు బ్రతుకుతున్న ఈ జీవితంలో దేవునికి లోబడాలి, దేవుని మాటకి లోబడాలి. దేవుని మాటకి లోబడటంలో, దేవునికి లోబడటంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. యేసయ్య కూడా తండ్రి అయిన దేవుడికి కుమారుడిగా ఈ లోకంలో నరావతారిగా వచ్చి కుమారుడిగా ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడికి లోబడ్డాడు. రేపు సిలువ వేయబడతాడనగా ఆ గెత్సెమనే తోటలో మామూలు మానవుడిలాగా అదంతా దేవుడికి తెలుసు కదా, అది ఎంత భయంకరమైనదో అనేది. దానికి నాకు తండ్రి నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగించమని ప్రార్థన చేస్తాడు. కానీ అయినను నీ చిత్తమే దేవా అని దేవునికి లోపడతాడు. మనకి కూడా దేవుడు పెట్టే కొన్ని పరీక్షలు కానీ కొన్ని మన జీవితంలో జరిగే వాటి గురించి మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇది నేను చేయలేను, ఇది నేను భరించలేను, ఎందుకు దేవా నాకు ఇది ఇచ్చావని. అయినా నీ చిత్తమే దేవా అని మనం ఓర్చుకుంటే ఆ కష్టకాలంలో, ఆ శ్రమలో దేవుడు ఆయన చేతుల్లో మనల్ని ఎత్తుకొని ఆ శ్రమ గుండా మనల్ని తప్పించి తర్వాత రెండింతల బహుమానం ఇస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ డిస్పెన్సరీలో పనిచేసే డాక్టర్మ దగ్గరికి నేను ఒకసారి చూపించుకోవడానికి వెళ్తే ఆవిడ ఏం చెప్పిందంటే, డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ రాయించుకున్నప్పుడు ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఒబీడియన్స్ టు డాక్టర్. అంటే మీరు డాక్టర్ చెప్పినట్టు చేసి, డాక్టర్ చెప్పిన మాటకి ఎంతగా విధేయత చూపి ఆ డాక్టర్ చెప్పిన మాటని చెప్పినట్టుగా చేస్తే మీకు అప్పుడు స్వస్థత వస్తుంది, హీలింగ్ వస్తుంది. డాక్టర్ ఒక మాట చెప్తే ఇష్టం వచ్చినట్టుగా, డాక్టర్ ఇలా వేసుకో అని చెప్తే ఇష్టం వచ్చినట్టుగా వేసుకోకుండా అట్లా ఉంటే మీకు హీలింగ్ రాదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఒబీడియన్స్ టు డాక్టర్. డాక్టర్ ఏం చెప్తే అది చేస్తేనే మీకు ఆ క్యూరింగ్ అని, స్వస్థత అనేది కలుగుతుంది అని చెప్పేసి మన డాక్టర్ గారు చెప్పారు.
అలాగే చాలామంది పేషెంట్లు డాక్టర్ చెప్పింది చేయరు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు, స్వస్థత రాదు. డాక్టర్ చెప్పిన మాట విని చెప్పిన మందులు చెప్పినట్లుగా వేసుకున్న వాళ్ళకే స్వస్థత వస్తుంది. అందుకంటే విధేయత అనేది చాలా ముఖ్యం. ఒక అధికారికైనా, ఒక డాక్టర్కైనా, కుటుంబంలో తల్లిదండ్రులకైనా, బిడ్డలు కూడా తల్లిదండ్రులకు లోబడాలి, లేకపోతే స్కూల్లో టీచర్కి లోబడాలి, ఆఫీస్లో అధికారులకు లోబడాలి. ప్రతిదీ విధేయత అనేది చాలా ముఖ్యం. విధేయత అనేది ఎంత ముఖ్యమంటే ఈ ప్రపంచంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు, చంద్రుడు, తర్వాత అన్ని సమస్త విశ్వంలోని ప్రతిదీ, చెట్లు, పుట్టలు, ఇలా చెప్పాం కదా స్టార్టింగ్లో, పశుపక్షాలు, ప్రతిదీ నువ్వేం చేయాలని దేవుడు నియమించాడో అలాగా అవి దేవునికి లోబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచం ఇంకా నాశనం కాకుండా ఇంకా సేఫ్గా మన కోసం ఉంది. కానీ ఫ్రీ విల్ ఇచ్చిన మనిషి మాత్రం, మనిషికి దేవుడు వాటన్నిటికీ దేవుడు ఫ్రీ విల్ ఇవ్వాల. ఈవెన్ దేవదూతలకు కూడా ఫ్రీ విల్ ఇవ్వాల. దేవదూతలు మనకి పరిచారకులైన ఆత్మలు, మనకి మాత్రం ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు. ఫ్రీ విల్ అంటే మన స్వచిత్తం మనకి ఇచ్చాడు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఆ స్వచిత్తంలో మనకిచ్చి మనము దేవుడికి ఎలా లోబడాలని కోరుకుంటున్నాడు? ఒక గ్రహం లోబడినట్టుగా, ఒక నక్షత్రం, చంద్రుడు లోబడినట్టుగా, ఒక చెట్టు, పక్షులు లోబడినట్టుగా కాదు. మన సొంత చిత్తంతో, మనం ప్రేమపూర్వకంగా, ఇష్టంతో మన తండ్రి అయిన దేవుడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన మన కోసం చూపించిన ఆ గొప్ప ప్రేమను మీరు కనుక ధ్యానిస్తే, ఆయన మన పట్ల చూపించిన ఆ ప్రేమను, ఆ కరుణను, ఆయన మన పట్ల చేసిన ఆ సాక్రిఫైస్ని, ఆ సెలవుల బలియాగాన్ని ధ్యానిస్తే మనం ఫ్రీ విల్ తోటి, మన సొంత ఇష్టంతో ఆయనకి సరెండర్ అయిపోతాం. సరెండర్ అయిపోయి ఆయన ఏం చెప్తే అది చేస్తాం. అంత ప్రేమ, ఆ ప్రేమని కనుక మనం ధ్యానిస్తే అది దేవుడు కోరుకుంది. అది ఎందుకంటే చాలామంది వాక్యం చదవటం లేదు. వాక్యం చదివితే ఆ వాక్యంలో ఆయన ప్రేమ మనకు తెలుస్తుంది. వాక్యం చదివితే ఆ వాక్యంలో ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది. అంత గొప్పవాడయండి ఆయన మనల్ని ఇంత పిచ్చి ప్రేమతో మనల్ని ప్రేమించాడనేది మనం ధ్యానిస్తే మనం సంపూర్తిగా ఆయనకి లోబడిపోతాం. అలా లోబడి ఆయన చెప్పినట్లు విధేయతగా చేస్తుంటే మన జీవితాల్లో గొప్ప కార్యాలు, పెంట కుప్పం మీద నుంచి దీనులను పైకి లేపినట్లుగా దేవుడు అద్భుత రీతిగా మనల్ని పైకి లేపుతాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి, రక్షణ లేనివాడు రక్షింపబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు విశ్వాసం పొంది ఇట్లా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నప్పుడు విధేయత చూపితేనే రక్షణ వస్తుంది. రక్షణ లేని వాడికి విధేయత ఉంటేనే దేవుడిచ్చే ఆ ఉచితమైన రక్షణ వస్తుంది. రక్షించబడిన మనము కూడా అంతము వరకు, మన జీవితాంతం వరకు దేవుడు చెప్పిన మాట వింటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ విధేయత చూపితేనే మన రక్షణ అంతం వరకు కాపాడుకోగలం. రక్షణ ఒకసారి వచ్చేసింది ఇంక అయిపోయిందని కేర్లెస్గా బ్రతికితే, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారం బ్రతికితే ఆ రక్షణ ఉండదు. రక్షణను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది. భయముతోనూ వణుకుతోనూ ఈ సొంత రక్షణను కాపాడుకోనుంది. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడనుంది. కాబట్టి రక్షణను కాపాడుకోవటంలో కూడా మన విధేయత ఉంది. రక్షించబడటంలోనూ మన విధేయత ఉంది, రక్షణను కాపాడుకోవటంలో కూడా మన విధేయత ఉంది. అలాగే ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. సొలొమోను గురించి అందరికీ తెలుసు కదండి. సొలొమోను ఎంత జ్ఞాని! ఈ భూమి మీద పుట్టిన వాళ్ళల్లో, ఇక పుట్టబోయే వాళ్ళల్లో కూడా అంత జ్ఞాని లేడని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారే చెప్పారు. అటువంటి జ్ఞాని అయిన సొలొమోను కూడా దేవునికి లోబడక మరి ఆయన దేవుని నుండి దూరంగా తొలగిపోయాడు. ఆయనకి రక్షణ ఉందో లేదో మన పరిధిలోది కాదు, మనకు తెలీదు. కానీ దేవుని నుంచి అయితే తొలగిపోయాడు అనేది మనం తెలుసుకుంటాం. అంటే నీ జ్ఞానం, నీకెంత జ్ఞానం ఉన్నా విధేయత లేకపోతే నీకు రక్షణ నిలవదు. దేవుడిచ్చిన రక్షణని కూడా మనం నిలుపుకోలేము. తర్వాత దేవుని మాట వినాలి. ఎంత ప్రార్థన చేసినా సరే, ఈ 2 వర్సెస్ ఇప్పుడు చదివిస్తాను. నీకు ఎంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానము నీ రక్షణను నిలుపుకోవటానికి పనికిరాదు అనేదానికి ఉదాహరణ సొలొమోను. నువ్వెంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన వల్ల నీ రక్షణని నువ్వు అంతవరకు కాపాడుకోలేవు అనేదానికి ఉదాహరణ సౌలు. ఈ 2 వర్సెస్ మనం చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. నీ జ్ఞానంతో
నీ రక్షణని కాపాడుకోలేవు, గొప్ప కార్యాలు చూడలేవు. కానీ నీ విధేయతతో నీ రక్షణని అంతం వరకు కాపాడుకోగలవు. దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలు, రెండంతల ఆశీర్వాదాలు చూడగలవు. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను, ఇదండి ముఖ్యం, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చాను. ఇక ఆ తర్వాత నీ రాజ్యాన్ని తీసేస్తాను, 2గా డివైడ్ చేస్తాను, అయినా దావీదు కోసం నీకు ఒక ఇది ఉంచుతానని చెప్పేసి దేవుడు చెప్తాడు. అయితే దేవుడికి దయ్యానికి ఇద్దరికి గుడి కట్టించిన వాడు సొలొమోను అంటాడు. అంత జ్ఞాని. ఆయన జ్ఞానం ఏమైంది? దేవుడు గొప్పవాడని ఆయనకు తెలుసు. ఆయన జ్ఞానంతో ఆయన దేవుడికి గుడి చర్చిగా అదే యెరూషలేము దేవాలయం కట్టించిన తర్వాత ఆయన చేసే ప్రార్థనని మీరు ఒకసారి ధ్యానించండి, అదిరిపోతాం. అంత అద్భుతమైన ప్రార్థన. ఆయన జ్ఞాని, మహాభక్తుడు. ఆ ప్రార్థన చదివితే మనకు తెలుసుద్ది ఎంత భయభక్తులు, ఎంత స్పిరిచువాలిటీ ఉన్న వ్యక్తిని. అయినా సరే, అంటే నువ్వెంత స్పిరిచువల్గా ఉన్నా, నీకు ఎంత వాక్య జ్ఞానం ఉన్నా, ఎంత దేవుడి గూర్చిన జ్ఞానం ఉన్నా సరే, ఆ జ్ఞానము నిన్ను రక్షణని కాపాడుకోవటానికి రక్షించలేదు. అంతం వరకు ఆ రక్షణని కాపాడుకోవటానికి నీకు ఆ జ్ఞానం సరిపోదు. చేయాల్సింది ఏంటంటే గుడ్డి విశ్వాసంతో కళ్ళు మూసుకొని దేవుడు ఏం చెప్పాడో నీకు వాక్యం ద్వారా చెప్తాడు. వాక్యాన్ని ఎక్కువ బేస్ చేసుకోవాలి మనము. వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తాడో, నీ హృదయంలో దేవుడు నీతో ఏం మాట్లాడతాడు, దానికి కళ్ళు మూసుకొని ఒబీడియన్స్ చూపిస్తేనే ఆ రక్షణ నీకు దొరుకుతుంది. ఆ రక్షణ నువ్వు కాపాడుకోగలవు. జ్ఞాని అయిన సొలొమోను అంట దేవుడు కలలో స్వప్నమందు ప్రత్యక్షమై 2 మార్లు బ్రతిమాలాడంట ఆయన మహాప్రేమను బట్టి. అయినా ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదవండి సిస్టర్. అయినను ఆయన దేవుడి మాట వినలేదు అని ఉంటుంది. ఆయన గైకొనకపోగా నిశ్చయముగా తీసివేసి, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగూ చేయక నీ కుమారి చేతిలో నుండి దాన్ని తీసి. అంటే మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జ్ఞానం పనికిరాదు మన రక్షణని కాపాడుకోవటానికి. మన రక్షణని మనం కాపాడుకోవటానికి మన విధేయత, దేవునికి లోబడటం మాత్రమే పనికొస్తుంది. దేవునికి మనం ఎంతగా లోబడుతూ ఉంటామో అంతగా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవునికి మనం ఎంతగా విధేయత చూపిస్తూ ఉంటామో అంతగా ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది విధేయత ముఖ్యం జ్ఞానం కంటే. 2వది చదువుదామండి. 1 సమూయేలు 15వ అధ్యాయం 22. ఇది అందరికీ బాగా పరిచయమే. బలులు అర్పించుట కంటే అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. అంటే ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లను కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠ. ఇక్కడ యథావత మనకి చెప్పాల్సింది ఏంటంటే, అల్టిమేట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన జ్ఞానం, మనకున్న దైవిక జ్ఞానం, దేవుని గురించి బాగా తెలిసి ఉంటుంది చాలామందికి. వాక్యం బాగా కంటితో వస్తుంది, కానీ అది పనికిరాదు. సొలొమోనుకి కంటే మనకు ఎక్కువ తెలుసా దేవుడు? సొలొమోను కంటే మనం ఎక్కువ ఆరాధించాము ఆ దేవుణ్ణి. కానీ విధేయత, నీవు దేవునికి లోబడటం, నీ దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్న దాని ప్రకారము నీ రక్షణ అంతం వరకు కాపాడుకోవడానికి పరలోక భాగ్యము నీకు ఇస్తుంది. తర్వాత నీ ప్రార్థన, నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ
ప్రార్థన చేస్తారు చాలామంది, ప్రార్థనే వారి ఇష్టానుసారం వాళ్ళు చేస్తారు. దేవుడు చెప్పిన మాట వినరు, అది కూడా పనికిరాదు. దేవుడు చెప్పినట్లుగా చేయాలి, చెప్పిన టైంలో చేయాలి, ఏమాత్రం డీవియేషన్ లేకుండా చేయాలి, ఆయనకి లోబడాలి. లోబడిన ప్రజలకి ఎన్ని ఉన్నాయి అసాధ్య వారికి రంగు రుచి వాసన లేని వారి జీవితాల్లో రంగు రుచి వాసన కలుగుతుంది. ఏ అర్థం పరమార్థం లేని వారి జీవితంలో ఒక ప్రత్యేకత, ఒక విలువ వస్తుంది దేవునిలోకి వచ్చిన వాళ్ళకి. తర్వాత రెండంతల ఆశీర్వాదం కలుగుతుంది, శాపాలు కొట్టివేయబడతాయి. తర్వాత పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం. పోగొట్టుకున్న సమస్తాన్ని, ఈవెన్ మృతులను కూడా పొందుకుంటాము. రెండవ మరణం పొందకుండా మృతి గెలిచిన యేసయ్య మాట వింటే రెండవ మరణంలో మనకు పాలు పొందలుండవు. కాబట్టి దేవుని మాట వినుట అన్నిటికంటే శ్రేష్టము. దేవుని మాటని విని మనం అలాగూ ఆశీర్వదించబడదుగాక. ఆమేన్.